హలో హాయ్. ఇక్కడ 5 పథకాలకు ఒకే ఆర్జీ అనే ఇన్ఫర్మేషన్ మనకు న్యూస్ పేపర్లో వచ్చేసింది. దానికి జతపరచవలసినవి ఆధార్, రేషన్ కార్డు కాపీలు, 4 పేజీలలో ప్రజాపాలన దరఖాస్తు, అభయహస్తం గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాచారం తీసుకునుంది. ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని బుధవారం విడుదల చేసింది. ఇందులో 4 పేజీలు ఉన్నాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత 5 పథకాల వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రతి పథకానికి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాలి. అన్ని పథకాలకు అర్హులైన ఒకే దరఖాస్తులోనే ఆ వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, దరఖాస్తుదారు ఫోటో ఇవ్వాలి. ఇక్కడ చూడండి, అన్నిటికీ ఒకటే ఇవ్వాలి. ఒకటి దరఖాస్తుకున్న ఒక ఫామ్లోనే మొత్తం నింపేసేయాలి. ఫస్ట్ వచ్చేసి కుటుంబ వివరాలు. తొలి పేజీలోని కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, రేషన్ కార్డు సంఖ్య, మొబైల్ ఫోన్ నంబర్, వృత్తితో పాటు సామాజిక వర్గం వివరాలను నింపాలి. ఇందులో దరఖాస్తుదారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు ఏ విభాగాలకు వస్తే అక్కడ టిక్ పెట్టాలి. కింద కుటుంబ సభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్ నంబర్లు పేర్కొనాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా పంపాలి. పథకం ముందు టిక్ చేయాలి. కుటుంబ వివరాల తర్వాత 5 పథకాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆ పథకం దగ్గర టిక్ చేయడంతో పాటు అందులో అడిగిన వివరాలు రాయాలి. మహాలక్ష్మి 2500 ఆర్థిక సహాయం. ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే అక్కడ బాక్సులో టిక్ పెట్టాలి. ఇదే పథకంలో భాగమైన 500కు గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందాలంటే గ్యాస్ కనెక్షన్ సంఖ్య, సిలిండర్ సరఫరా చేస్తున్న గ్యాస్ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారనే వివరాలు రాయాలి. రైతు భరోసా. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటే వ్యక్తి రైతా, కౌలు రైతా అక్కడ టిక్ పెట్టాలి. పట్టదారు పాస్ పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి సర్వే నంబరు, సాగు చేస్తున్న లెక్కలు రాయాలి. దరఖాస్తుదారు వ్యవసాయ కూలీ అయితే ఉపాధి కార్డు కార్డు నంబర్ రాయాలి. ఇందిరమ్మ ఇల్లు లేని వారైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్స్లో టిక్ చేయాలి. అమరవీరుల కుటుంబ సభ్యుల తమ పేరుతో పాటు అమరుడి పేరు, ఆయన మృతి చెందిన వివరాలు, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికేట్ నంబర్ వివరాలు రాయాలి. తెలంగాణ ఉద్యమకారులు అయితే ఎదుర్కొన్న కేసులు, ఎస్ఎఫ్ఐఆర్, సంవత్సరం జైలుకు వెళ్తే ఆ సంవత్సరం జైలు పేరు, శిక్ష కాలం వివరాలు రాయాలి. గృహజ్యోతి. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద దరఖాస్తుదారు నెలవారీ విద్యుత్ వినియోగం వాడకం వివరాలు నింపాలి. ఇందులో 100 యూనిట్లు లోపు అయితే 200 యూనిట్లు, 200 యూనిట్ల పైన ఈ మూడింటి ఒక్కదాని ఎదురుగా టిక్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య రాయాలి. చేయుత. ఇప్పటికే పింఛన్ అందుకున్న వారు చేయుత పథకానికి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. కొత్తగా పింఛన్ కోరుతున్న వారు మాత్రమే తమ వివరాలు ఇందులో రాయాలి. దివ్యాంగులు అయితే సంబంధిత బాక్సులో టిక్ చేసి సదరు సర్టిఫికేట్ సంఖ్య రాయాలి. ఇతరుల్లో వృద్ధాప్య, వితంతు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, ఫైలేరియా బాధితులు, బీడీ టికెదారులతో ఎవరైతే వారికి సంబంధించిన బాక్సులో టిక్ చేయాలి. చివరి పేజీలో దరఖాస్తుదారు సంతకం లేదా వేలిముద్రతో పాటు పేరు, తేదీ రాయాలి. నింపిన దరఖాస్తు ఫారాన్ని గ్రామ సభ, వార్డు సభ్యులు సమర్పించాలి. దరఖాస్తు ఆఖరి పేజీలో కింది భాగాన ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది. దరఖాస్తుదారు పేరు, సంఖ్యతో పాటు దరఖాస్తు చేసిన పథకాలు బాక్సులో టిక్ చేసి సంబంధిత అధికారి సంతకం చేసి రసీదు ఇస్తారు. ఇది ఎప్పుడు విలేజ్లో ఎప్పుడు ఉంది, కరీంనగర్ టౌన్లో ఎప్పుడు ఉంది అనేది నేను చెప్తాను చూడండి. ఇది వచ్చేసి విలేజెస్లో వచ్చేసి మనకు తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు ఆధ్వర్యంలో రోజుకు 2-3 గ్రామాల సభల చొప్పున నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామ సభల్లో ప్రజల దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం రూపొందించిన నిర్ణీత దరఖాస్తు ఫారంలోనే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ గృహాలు, చేయుత తదితర పథకాల దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీఓ దివ్యదర్శన్ సూచిస్తున్నారు. గ్రామసభ రోజున దరఖాస్తు చేసుకున్నట్లయితే జనవరి 6వ తేదీలోపు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ వచ్చేసి 28న బొమ్మకల్, చామనపల్లి, 29న నవనూర్, చెల్లబుత్కూర్, 30న దుబ్బపల్లి, దురిషెట్, ఎలబోతారం,
జనవరి 2న ఫకీర్పేట, గోపాల్పూర్, ఇర్కుల్లా. 3న జూబ్లీనగర్, మందులపల్లి, ముగ్దుంపూర్. 4న బహదూర్ ఖాన్ పేట, నెలగుంటపల్లి, తాహిర్ కొండాపూర్, చేగుర్తి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహిస్తారు. ఈ ఇచ్చిన డేట్స్లో ఒక గ్రామ సభలు నిర్వహిస్తారు. మనకు ఈ సిటీలో అయితే ఎట్లా ఉంటుందంటే డివిజన్ల వారీగా ఉంటుంది. 1వ డివిజన్, 6వ డివిజన్, 12, 14, 18, 20, 25, 33, 42, 45 డివిజన్ వాళ్ళైతే 28 డిసెంబర్ రోజు ఉంటుంది. 2వ డివిజన్ 7, 13, 15, 19, 21, 26 అయితే 29 డిసెంబర్ రోజు ఉంటుంది. 34, 46, 49 కూడా 29 రోజే ఉంటుంది. 3వ డివిజన్, 8వ డివిజన్, 16వ డివిజన్, 22, 27, 30, 35, 37, 38, 51 వచ్చేసి 30 డిసెంబర్ రోజు ఉంటుంది. 4వ డివిజన్, 9వ డివిజన్, 17, 23, 28, 31, 38, 40 వచ్చేసి 2వ తారీఖు జనవరి 2వ తారీఖు నాడు ఉంటుంది. 50, 54 కూడా. 5వ డివిజన్, 10వ డివిజన్, 29, 32, 36, 39, 41, 52, 53, 53 వచ్చేసి జనవరి 3 రోజు ఉంటుంది. 11, 24, 43, 44, 47, 55, 56, 58, 59, 60 వచ్చేసి జనవరి 4 నాడు ఉంటుంది. ఇక్కడ మీకు ఈ వీడియో చూసినట్లయితే ఇక్కడ మీకు ప్రతిదీ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 60వ డివిజన్ అయితే సంతోష్ మాత టెంపుల్ దగ్గర జ్యోతినారాయణ ఉంది. ఇక్కడ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈ ప్లేసెస్ కూడా కరెక్ట్గా చూసుకోండి. ఒక 2-3 టైమ్స్ చూడండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు అందరికీ తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి అన్నిటికీ ఒకటే దరఖాస్తు ఫారం. సో అందరు కలిసి ఇది అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన టోటల్ ఒకసారి వీడియోని ఆఫ్ చేసి చూసుకోండి. ఇది వచ్చేసి విలేజెస్లో ఎప్పుడు ఉందనేది కరీంనగర్ మండలంలోని ఇవి విలేజెస్. సిటీలోని విలేజెస్ కూడా చూసుకోండి. సిటీలోని విలేజెస్, ప్రజా పాలన, బస్తీ సభల నిర్వహణ ప్రాంతాలు, డివిజన్ల వారీగా చూసుకోండి ఒకసారి. ఇది టోటల్గా ఇక్కడ ఏందనేది ఒకసారి చెక్ చేసుకోండి. పాజ్ చేసి చూసుకోండి మీ యొక్క ఎప్పుడు ఉందనేది, ఎక్కడ ప్లేస్ అనేది చూసుకోండి.